ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక హాట్ టాపిక్గా మారిన దొంగలకుంట వ్యవహారము చిలికి గాలివానై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా ఈరోజు గతంలో అది నోటిఫైడ్ కుంట అని ఆ కుంటను ఈరోజు ఎవరో కబ్జా చేస్తున్నారనేది కూడా ప్రచారం కావడం నేపథ్యంలో ఆ భూమికి సంబంధించిన యజమానురాలు మేడం మన దగ్గర ఉంది. అసలు దొంగలకుంటకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అది ఆ భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఇప్పుడు దొంగలకుంట మీది అంటున్నారు, అది అనేది ఒక వ్యవహారికంగా అంటారు. ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు ఆ కుంటకు సంబంధించి కూడా గతంలో సేమ్ ఈ విధంగానే ఆ లెవెల్ చేయడంలో మీడియా వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, దీని మీద కూడా చాలా ప్రచారం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది, మీ పేరు చెప్పండి. జరుగుతుందో నాకు తెలియదు, నా పేరు పద్మలత. ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అది ఇప్పుడు ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్లు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఆ భూమికి ఇప్పుడు ప్రజెంట్గా అయితే 11 ఎకరాల చేయించుద్దండి. నాది, మా సిస్టర్ది, మా బ్రదర్స్ది. అందులో దానికి అయితే ఇంతకుముందు టౌన్ ప్లానింగ్లో మీరు అన్నారు ఇట్లా అన్నట్టు, అప్పుడు టౌన్ ప్లానింగ్లో కుంట లేదు, క్లియర్గా ఉంది. మా 1954 నుండి కూడా మా క్లియర్ ల్యాండ్స్ మా తాతల తరాల నుంచి వస్తుంది. ఎంబీఎస్ కాలేజీకి మేమే ఇచ్చాం. సరే అండి, నేను అదే ఛాలెంజ్కి చెప్పి ఎంబీఎస్ కాలేజీ కూడా మేము డొనేట్ చేశాము. ఒక్క కుంట ఉన్న ల్యాండ్ని కాలేజీ కూడా కట్టొచ్చండి. మరి ఇవన్నీ లీగల్గా మీరు చూడకుండా దాన్ని బట్టి పొలిటికల్గా చేసి, ఇప్పుడు సపోజ్ రాఘవేంద్ర రాజాని నేను ఎందుకంత డేర్గా డిఫర్మేషన్ కేసు వేస్తానండి ఆయన మీద? నాకు అన్ని లీగల్గా ఉన్నాయనే కదా నేను డిఫర్మేషన్ కేసు వేసాను. ఇవాళ కూడా నేను అదే అంటున్నాను, కాదు నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. దానికి మేము కోర్టు నుంచి ఇప్పుడు కోర్టులో ఇచ్చినప్పుడు కోర్టు దానికి రావాలి కదండి. ఇది కుంటా మీకు ఇది కాదు అన్నట్టు నా కోర్టు క్లియర్ ల్యాండ్, దిస్ ఈజ్ వాటర్ తీయండి అని కలెక్టర్ గారికి డైరెక్షన్. కలెక్టర్ గారు స్వర్ణలత మేడం అని ఉండే, తను కూడా మాకు డైరెక్షన్ ఇచ్చింది. ఇంకా చేసేటట్టు లేదు, పొలిటికల్గా ఉంటే మాకే నీళ్ళు ఎందుకంటే ఊరు పెరిగి మున్సిపాలిటీలన్నీ వచ్చి అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయింది తప్పితే అది కాదు. మేము చిన్నప్పుడు అంతా ఆడుకున్న ప్లేస్ అండి అక్కడంతా. ఇది కింద బెక్కరి వాళ్ళు మాకు ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ అయ్యి వాళ్ళు నీళ్లు పోకుండా ఆపి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకు కూడా పైప్ లైన్ వేసిచ్చింది సొంతగా మేమే మా ఖర్చులతో వేసిచ్చినాము. దానికి తప్పితే అది నీళ్లు కాదు, లేదు. అది మాకు 100 ఎకరాలండి మా తాతల కానీ పోయి ఇప్పుడు అది మిగిలింది. అప్పుడు ఏదో పంట పొలాలకు ఇట్లా చిన్నగా కట్టలు కట్టుకొని పెట్టుకున్నది తప్పితే అది సర్టిఫైడ్. మనోహర్ గారు ఇంతకుముందు ఈనాడులో కూడా ఒకసారి అన్నారు అది సర్టిఫైడ్ కుంట కాదు ఇట్లా అన్నట్టు. తర్వాత ఏ రాజకీయాలైనాయో ఏమైనాయో దానికి ఇప్పుడు ఏదో వాళ్ళు అన్ని దానికి ఎందుకు ఆ ల్యాండ్ పర్టికులర్గా ఎందుకు ఇంత రాజకీయం జరుగుతుందో తెలియదు నాకు. నేను అది క్లియర్ ల్యాండ్ హైకోర్టు నుంచి ఉంది. నా భూమిలో నేను పెట్టుకుంటే ఆపడానికి కింద ఇప్పుడు బెక్కరోళ్ళు ఆపుతున్నారు, వాళ్ళది ల్యాండ్ అని. వాళ్ళ పేపర్లు తెచ్చేయమనండి, మీ మీడియా ముందే నేను వాళ్ళ ఇది చేసుకుంటాను. వాళ్ళ పేపర్లు లీగల్గా ఏమున్నాయో ఛాలెంజ్ చేస్తున్నాను నేను. వాళ్ళను నాకు పేపర్లు తెచ్చి నేను నా పేపర్లు చూపిస్తా, వాళ్ళని కూడా పేపర్లు చూపించమనండి. ఇప్పుడు మొదట మీరు మీ ల్యాండ్ గురించి సంబంధించి మొదట మీరు డెవలప్మెంట్ కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇచ్చినట్టుంది. వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? మళ్ళీ ఏమైనా రిటర్న్ తీసుకున్నారు? మొత్తం టోటల్ ఫ్యామిలీగా ఇచ్చినప్పుడు మొత్తం ఇచ్చాము. తర్వాత చెరుకుపల్లి రాజేష్కి ఇచ్చాము. చెరుకుపల్లి రాజేష్ చేస్తున్నాడు ఇప్పుడు చేయొచ్చు తెలియదండి. ఇంకా అవన్నీ ఇంకో చెప్పాము డైరెక్ట్ ఆయన నుంచి మాకు కొంచెం ఇచ్చొచ్చి మేము డ్రాప్ అయిపోయాము అని చెప్పాము. మేము ఇప్పుడు చేస్తుండొచ్చు, ఇగో మనిషి చేసినప్పుడు నాకు అనుమానం అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నప్పుడు కొన్ని ఇదయ్యి ఉంది, అనుమానం అయితే ఉంది, లేదని చెప్తలేను. ఎవరిది ఉందో ఇప్పుడు పేపర్లు వచ్చినప్పుడు ఆ ఫస్ట్ పేపర్లు వేసినప్పుడు మమ్మల్ని డాక్యుమెంట్స్ అడిగి ఓనర్స్ అని, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మాకు ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు మమ్మల్ని అడిగి ఇదంటే ఇప్పుడు 151లో సాగరాయకుంట ఉంది, అది పేపర్లో వచ్చింది. నేను పేపర్ యాడ్ కూడా ఇచ్చిన 10 సార్లు మాది కుంట భూమి కదా. అప్పుడు మరి ఏ అధికారి మాకు రిప్లై ఇవ్వలేదే? పేపర్ అధికారులు ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు నాకు రిప్లై ఇవ్వాలి కదా పేపర్ ఎవరైనా మీ అధికారులు వీళ్ళు. మరి అప్పుడు నాకు ఎవరు ఇవ్వలేదు. నేను ఇట్లా మాకు ఎవరు రాఘవేంద్ర రాజు మమ్మల్ని ఆయన పేరేసే ఇచ్చిన నేను. ఇట్లా ఇది వచ్చింది, ఇగో కుంటల లిస్టులో లేదు ఇట్లా ఇది అన్నట్టని. మరి ఇవాళ ఎందుకు మళ్ళీ నా భూమిలో నేను రాత్రికి పెట్టుకున్నారు? అరే నా సొంత భూమిలో పెట్టుకుంటే రాత్రన్న పెట్టుకుంటా, పగలన్న పెట్టుకుంటా, రేపన్న పెట్టుకుంటా. నా పని చేయించుకుంటే పక్కోళ్ళు వాళ్ళ స్వార్థం కోసము నన్ను ఇది చేసుకుంటుంటే నేను అదే మీ మీడియాగానే చెప్తున్నా. వాళ్ళ పేపర్లు తెచ్చి మీ మీడియా ముందే మీరు కూడా వాళ్ళని తెచ్చి ఇవ్వమనండి. మీడియా రండి అక్కడికి, మరి ఏది ఉందో చూద్దాము. ఇట్లా వాళ్ళ కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ వచ్చి వాళ్ళు అమ్ముకొని మళ్ళీ మా దానికి అని ఆపడానికి ట్రై చేస్తున్నారు అంతే. అది నా ల్యాండ్, నాది మా సిస్టర్ ల్యాండ్. అది ఇప్పుడు ఎక్కడ వచ్చినా కానీ ఏం పెద్దగా డిస్ప్యూట్స్ కానీ ఇటు ప్రచారం అయితే లేదు. ఓన్లీ మీ ల్యాండ్ కాడికి వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా విధంగా అవుతుంది? అదే నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే అదే నాకు అర్థం కాకనే మేము ఇది ఇప్పుడు నా ల్యాండ్ ఎవరు జేసీబీలు పెట్టుకోరండి, ఎవరు చేసుకోరా? మరి నా వరకు వచ్చే వరకు ఎందుకు ఇట్లా అవుతుందో, ఎందుకు మీరు ఏదో మేము ఆడపిల్లల మా అంతటా మేమున్న ఎందుకు రోడ్లో పడేస్తుండ్రో మాకు అర్థం కావట్లేదు. మేము ఫ్యామిలీ పర్సన్గా ఎప్పుడు ఎవరికి ఇది కాదు. ఇప్పుడు మీడియా మిత్రులందరినీ కూడా మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ ఏందో తెలుసు అందరికీ. మేము ఎప్పుడు ఇది కాదు, ఇది ఎందుకు ఇట్లా మమ్మల్ని రోడ్లో పడేస్తుండో మాకు అర్థం కావట్లేదు.
రామచంద్రయ్య అంటే ఒక మంచి పేరు ఉంది, దాదాపుగా మంచి ల్యాండ్ లార్డ్స్ కూడా ఉన్నాయి, కూడా ప్రచారం ఉంది, ఫ్రీడమ్ ఫైటర్ అని కూడా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మీ ల్యాండ్ కార్డ్కి వచ్చినప్పుడు ఎందుకు ఈ విధంగా డిస్ప్యూట్స్ వస్తున్నాయి? అది మీరు చేస్తుండ్రు. ఓకే, అంటే మీరు అంటే అదే ఇప్పుడు మీడియాలో ఫస్ట్ నుంచి నాకు ఇది వచ్చింది మీడియా నుంచి అండి. మీడియాలో ఒకటి మేడం, మీడియా అయితే మీడియా నుంచి డైరెక్ట్ ఏది రాదు మేడం, మీలాంటి వాళ్ళు ఏదన్నా సమాచారం ఇస్తే తప్ప మీడియాకి ఎటు రాదు. ఇప్పుడు నేను ఫస్ట్ పేపర్లో దొంగలు పడ్డారన్నప్పుడు అది ఎవరన్నా ఒక పత్రికను విలేకరుని పోయి కలిసి వచ్చాను నేను, ఇగో నా పేపర్లన్నీ నువ్వేం చూసేసినావు, నాకు ఈ ఎవిడెన్స్ అని కూడా కలిసి ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. మీరు కొంటా అని ఏ ఎవిడెన్స్తోనే చెప్తుండ్రో అది చెప్పండి నాకు. ఏదో గూగుల్ మ్యాప్లని, ఏదో ఇప్పుడు టౌన్ ప్లానింగ్ మారిందంటే ఇంతకుముందు లేని టౌన్ ప్లాన్లో ఇప్పుడు ఎట్లా వస్తుంది? తరతరాల నుంచి లేని టౌన్ ప్లాన్లో పహానీళ్ళ వాటిలో లేని ఇప్పుడు ఎట్లా వస్తుంది? 1950 ఏదైనా రిమార్క్ ఉన్నా 1954లో ఉండాలి. ఆ పేపర్ నాతో ఇవ్వలట్టుకుంది, ఇప్పుడు ఎట్లా వస్తుంది మేడం? గతంలో ఇదే ఇష్యూ జరిగినప్పుడు లెవెల్ చేసేటప్పుడు కూడా ఆ పేపర్లో వచ్చి ఇదే మన మీడియాలో వచ్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు హద్దులు క్రియేట్ చేయండి అని రెవెన్యూ వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చారు. దొంగల కుంట అది మన కుంట నోటిఫైడ్ కుంట కాకపోతే ఇరిగేషన్ వాళ్ళు ఎందుకు రెవెన్యూకి లెటర్ ఇచ్చారు? అది ఏ రాజకీయ ఒత్తిడి నుంచో దేని నుంచో తెలియదు. మాకు కుంట అని ఆయన రాసియమని చెప్పండి మాకు ఇట్లా అన్నట్టని నేను కోర్టుకి వెళ్తాను. ఫైనల్గా ఇప్పుడు మీరు చేసే డెవలప్మెంట్ కరెక్ట్ ఉందని చెప్పండి, రాసియమని చెప్పండి, నేను వదులుకుంటా. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాను నేను దాన్ని. ఇరిగేషన్ వాళ్ళని నాకు కుంట ఉందని నేను హైకోర్టుకు పోయి తెచ్చుకుంటాను, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిందే నాకు క్లియర్ ల్యాండ్ అనేసి, హైకోర్టు ఇచ్చిందే ఉంది నాకు. మేడం, ఇప్పుడు ఈ ఇష్యూను ఇట్లే ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం ఇట్లయింది, ఇట్లే కాకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? ఫుల్ స్టాప్ అంటే నేను చేసుకుంటున్నానండి, డెవలప్ చేసుకుని మా ఆయన కూడా బిల్డరే, డెవలప్మెంట్ చేసుకుని దాన్ని అమ్ముకుందామంటే స్టాప్ అంటున్నారు కదా మీరు పత్రిక విషయంలో పబ్లిక్ అనేది చెప్పాలి, ఏది వక్రీకరిస్తున్నారు, ఏది చేస్తున్నారు మీకు తెలుసు. బాబున చిన్న టౌను, ప్రశాంతమైన టౌను, మీకు అన్ని దీంట్లో గొడవలు చేసే వాళ్ళు ఒకరిద్దరే ఉన్నారు, వాళ్ళు తెలుసు. అక్కడ పక్కన అంటే మీరు చెప్పేది దీన్ని రాజకీయ కోణం ఉందని అంటున్నారు, కంపల్సరీ ఉందంటున్నాం. పక్కన వచ్చిన రాజకీయంగా ల్యాండ్ డెవలప్మెంట్ చేసినప్పుడు అక్కడ కోణం వచ్చేసింది కదా, వాడు కరెక్ట్ నువ్వు మున్సిపాలిటీ రెగ్యులేషన్ ప్రకారం కట్టింటే ఆ నీళ్ళు మా దాంట్లోకి వచ్చేవి కాదు కదండి. 54 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇక్కడ వచ్చినాయి. అది దాన్ని ఏం చేసినా హైకోర్టులో ఫైట్ చేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి చేసినాం లీగల్గా. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? మీరు ఏ విధంగా నిర్ణయం లేదు సార్. ఒకటి మా సర్వే నెంబర్స్లో కుండ అనేది వాటిలాగానే లేదు. మా సర్వే నెంబర్స్ కాలేజ్ కూడా ఇచ్చాము, అంటే గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసినట్టే ఇంచుమించు. ఇది ఉన్నది 151 సర్వే నెంబర్లు ఎక్కడో ఉంది ఆ కుంటని ఇక్కడ ఏదో ఇచ్చి మమ్మల్ని ఏదో చేద్దామని డ్యామేజ్ చేస్తున్నారు. అంటే దీంట్లో చిన్న ఉంది. ఇప్పుడు గతంలో ఇట్లే జరుగుతాయి, రెవెన్యూ వాళ్ళకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ రాశారు ఏమని, ఇది కుంట దీనికి సంబంధించి బౌండరీస్ ప్రింట్ చేయడాన్ని. అంటే కుంట లేనప్పుడు వాళ్ళు లెటర్ ఎట్లా రాస్తారు సార్? ఇప్పుడు మాన్యువల్ మిస్టేక్స్ ఎవరైతే మాకు తెలియదు. 54 years నుంచి అలాంటి పరిస్థితి లేదు. హైకోర్టు నుంచి మేము ప్రూవ్ చేసాం కదా, కలెక్టర్ గారు దీంట్లో అనవసరమైన వాటర్ వస్తుంది తీయండి అని చెప్పాడు. అంటే ఏమన్నట్టు లేనట్టు కదా, హైకోర్టు ఒప్పుకోదు కదా. కుంట ఇంటుంటే అసలు కేసే కాదు మాకు. మా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది, దాని కలెక్టర్ కూడా డైరెక్షన్ ఇచ్చారు, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది లోకల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్. ఇప్పుడు తెలియదు ఏమున్నది, లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది బాధితులు ఉన్నారు, దాంట్లో నేను ఒక బాధితుని. ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మేము గవర్నమెంట్ కూడా ఎవరిని బ్లేమ్ చేస్తలేము. కాకపోతే అలాంటి వ్యక్తులు వచ్చి మమ్మల్ని ఇది చేశారు, ఆ వ్యక్తులతో ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పుడు మీ ప్రాపర్టీకి అడ్డంకు తగలవడం, మీకు విధంగా వైరల్ చేస్తున్న వారి పైన మీరు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా చట్టపరమైన చర్యలు చేస్తున్నాం? ఆల్రెడీ 3 years నుంచి డిఫమేషన్ కేసు చేసినామండి కొంతమంది. ఇప్పుడు కూడా మాకు ఎవిడెన్స్ దొరికితే మేము వాళ్ళ మీద కంపల్సరీగా ఇస్తాము, డిఫమేషన్ కేసు ఇస్తాము. మేము ఆల్రెడీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ ఫ్రీడమ్ గురించి ఫైటింగ్ చేసిన ఫ్యామిలీది. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చేయమని సార్? మా ల్యాండ్లో మేము కాపాడుకోవడానికి మేము చేయము. అనవసరమైన విషయాలు వస్తారు, దుష్టులు ఏడైనా ఉంటారు. ఆ దుష్టులను చక్క చేయడానికి అన్ని లా ఉన్నాయి, బైలాస్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది, అన్నీ చేస్తాం. ఎన్ని విధాలు చేయాలో అన్ని విధాలు చేస్తాం మేము, అదేం ప్రాబ్లం లేదు. ఇది మాకు సంబంధించి పట్టాభూమి అని, ఇది కుంట, అది వీటిలో కుంట కూడా లేదని కావాలని కొంతమంది రాజకీయ నాయకులు దీంట్లో ఎంటర్ అయ్యి కావాలని ఈ విధంగా చేస్తున్నారని తెలియజేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు కాదండి, ప్రస్తుతం వాళ్ళతోటి మాకు, ఎందుకంటే మేము ఓన్గా చేసుకుంటాం. రాజేష్తో డ్రాప్ అయిపోయినప్పుడే మేము ఓన్గా చేసుకుంటున్నాం. అది ఇప్పుడు పోయిన ప్రభుత్వమే మాకు కొంచెం క్రియేట్ చేసింది. పోయిన ప్రభుత్వం రాజేషే మాకు చాలా క్రియేట్ చేశాడు. క్రియేట్ అంటే ఎట్లా? అదే వాటర్ వదలడము పైన తను క్రియేట్ అంటే ఇప్పుడు ఏమంటే రాజేష్ అనే వ్యక్తి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి లాస్ట్ గవర్నమెంట్లో. ఆ క్యాండిడేట్ అక్కడ వెంచర్ చేసుకున్నాడు వాళ్ళ బ్రదర్స్ పేరు మీద, వాళ్ళ పేరు మీద. అక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ యాజ్ ఫర్ మున్సిపాలిటీ కట్టి ప్రాబ్లం వచ్చేది కాదు. ఆయన ఏదో ఒకటి నేను ఎవరినో ఒకటి చేస్తా చెప్పి ఒక మా బామ్మడి ఇచ్చారు అమాయకుడు, ఆయన ఇది చేసుకొని మొత్తం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిపోయాడు. ఉన్న నీళ్ళన్నీ అక్కడ ఏముండే ఒక 100 ఇల్లు కట్టే 100 ఇల్లు 200 ఇల్లు ఇంట్లో అన్ని నీళ్ళు వచ్చేస్తున్నాయి. వస్తే మేము కూడా ఏం చేసామో, మేము కూడా ఆయనతో గొడవ పడకుండా హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి అందరు చుట్టుపక్కల ల్యాండ్కి అందరికి ఇచ్చేసి మేము డైరెక్షన్ చేసి కలెక్టర్ ఇచ్చాము, డైరెక్షన్ ఇచ్చేసి దాని
ప్రకారం నాలా కట్టిన వాళ్ళు కట్టకపోతే కూడా ఆ నాలా పైసలు ఇస్తారు. మనిషి ఇప్పటికీ మా డబ్బులు ఇలే ఆయన. అంత దుర్మార్గుడు ఆ వ్యక్తులు అనమాట. కొంతమంది ఉంటారు, ఏం చేస్తాము, అవేం చేయలేం కదా వాళ్ళతో లీగల్ ఫైట్ చేయవలసింది, అంతే కానీ మేమేం చేయలేము. రామచంద్ర అనే వ్యక్తి దాదాపుగా కాలేజీ కూడా కొన్ని ఎకరాల భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అటువంటి వారి భూమి పైన ఈ విధంగా అనవసరమైన రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. మిత్ర న్యూస్ ఛానల్ నుండి ఎంవి రమణ, మహబూబ్ నగర్.